నేనిప్పుడు చెప్పే మూవీ ఎంతమందికి తెలుసో, తెలీదో నాకు తెలీదు. కానీ ఈ మూవీ అందరూ చూడాలి అని నాకనిపిచ్చింది. ఈ మూవీ 'ఎనిమిది వసంతాలు'. క్రేజీ ఏంటో తెలుసా? ఈ మూవీలో అన్నీ ఆన్ స్పాట్ ఉంటాయి. యాక్టింగ్, క్యారెక్టర్స్, మ్యూజిక్, ఫ్రేమ్స్. ఇప్పటిదాకా వచ్చినయి 2 టీజర్స్. బట్ ఈ మూవీలో అందరూ వాచ్ ఔట్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయనిపిచ్చింది. ఎందుకంటే ట్రూ అథెంటిక్‌గా ఒక వుమెన్ హార్ట్‌ని, సోల్‌ని, తన ఎమోషన్స్‌ని చాలా అంటే చాలా బాగా చూపెట్టారని నాకనిపిచ్చింది. ముఖ్యంగా ఈ టీజర్‌లో కొన్ని డైలాగ్స్ చాలా అంటే చాలా హార్డ్ హిట్టింగ్‌గా ఉన్నాయి. ఒకటేంటంటే, "ఆడదానిలో అందాన్ని దాటి చూస్తే ఒక సముద్రమే కనిపిస్తుంది" అని ఉంటది. ఇట్స్ సో ఇంటెన్స్. ఇంకొకటి "ఎవ్వరి తుఫాన్లు వాళ్ళకుంటే" అని హీరోయిన్ వాళ్ళ బ్రదర్‌తో చెప్పుద్దనుకుంటా. నాకు ఆ సీన్ టీజర్‌లో చూసినప్పుడు అనిపిచ్చింది. బట్ ఆ అమ్మాయి చాలా అంటే చాలా హార్డ్ వర్క్ పెట్టిందనిపిచ్చింది. అనంతిక అనిల్ కుమార్. ఈ అమ్మాయి 'మ్యాడ్' మూవీలో జెన్నీలా చేసింది. బట్ ఐ థింక్ దిస్ మూవీ షీ డిజర్వ్స్ సమ్ నేషనల్ అవార్డ్ అనిపిచ్చింది నాకు. టీజర్స్ 2 చూసి. నాకొక పోయెట్రీ చూస్తున్నట్టు అనిపిచ్చింది. బ్యూటిఫుల్ ఫ్రేమ్స్, ఆన్ స్పాట్ మ్యూజిక్, ఆ నేమ్ 'శుద్ధి అయోధ్య' అని. అంటే నాకు ఇంత కనెక్ట్ అయిన టీజర్, ఒక ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ పైన ఇంత ఇంట్రెస్ట్ జనరేట్ చేసి, ఇంత ఎగ్ ఇంత అంటే లైక్ సమ్ గాడ్ లెవెల్ ఫ్రేమ్స్ నేనైతే ఎప్పుడూ అంత చూడలేదు. నాకు తెలిసినంత వరకు. అందుకే నాకేమనిపిస్తుందంటే వీ షుడ్ వాచ్ ఔట్ ఫర్ దిస్ ఫిల్మ్. ఐ థింక్ ఇఫ్ వి ఎంకరేజ్ సచ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ మనకి స్టోరీ బేస్డ్ మూవీస్ ఇంకా ఎక్కువొస్తాయి. 'మైత్రి మూవీ మేకర్స్' వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ మూవీని. అది ఇంకొక అప్రిషియబుల్ థింగ్.